ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుని విడిచిపెట్టి ఇంక ఏం చేసినా సరే అది పాపంగా పరిగణించబడతది. ప్రధానమైన పాపంగా పరిగణించబడతది. చచ్చిపోయిన శవానికి అంత పెద్ద పిరమిడ్లు కట్టారంటే ఊహించండి వాళ్ళ మూఢత్వం ఏ స్థాయిలో ఉందో. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నది పెద్ద విషయం కాదు ఇది. ఆ సంస్కృతినే మాట్లాడుతున్నాడు. జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, చేప కావచ్చు, గ్రహం కావచ్చు, మానవుడు కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, ఏ రూపాన్ని చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరములను కరుణించి వాడినై ఉన్నాను అని మాట్లాడాడు. ఒక వ్యక్తి హైందవ నుంచి, ఒక స్త్రీ హైందవ నుంచి చర్చికి వచ్చి కూర్చుంది. కూర్చోగానే బొట్టు తీసి, అది తీసి, ఇది తీసి అని ఒక పాస్టర్ చెప్పడం అనేది ఎక్స్‌ట్రీమ్ అవుతది. ఎందుకంటే మొదట తనకి సువార్త అంటే ఏంటో తెలియాలి. రైట్. యేసు ప్రభు ఎవరనేది తనకు తెలిసినప్పుడు, రుచించినప్పుడు, తెలియకుండానే తనకై తాను తీసిందనుకోండి, అప్పుడు ఈ పాస్టర్ సక్సెస్ అయినట్టు. లేదా ఈ క్రైస్తవ భావజాలం తనకు అబ్బినట్టు. అలా కాకుండా ఇదొక మతంలాగా భావించి నువ్వు ఇక్కడికి వచ్చేవాటి ఇది తీసేయాలి, ఇది తీసేయాలి అన్నప్పుడు తన మనసులో ఆ నిర్ధారణ లేకుండా తను తీసేసినప్పుడు తీసినావంటే తీకున్నా ఒకటే. అదే. అలాంటి పద్ధతులు నేర్పించడం కాదు క్రైస్తవం అంటే. దాని వెనకాల ఉన్న నిజం ఏంటి అని చెప్పు, మన క్రైస్తవం ఏంటని చెప్పు. అది అర్థమైనప్పుడు వాళ్ళు తీస్తారా తీరా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు థర్డ్ ఐ అనేసి అన్నారు. థర్డ్ ఐ అనేది మామూలుగా ఇట్స్ కన్సిడర్ టు శివ అని మాత్రం మనం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అన్నారు, విజ్డమ్ ది సంథింగ్ ఏదో నేత్రం, జ్ఞాన నేత్రం అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు జ్ఞాన నేత్రం అనేది అది మంచి విషయమే. ఇదేంటంటే ఇట్స్ నాట్ రిలీజియస్ టు హిందూ ధర్మ. ఒకటి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని కొలస్సీ పత్రికలో రాయబడింది కదా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుప్రభులో గుప్తములై ఉన్నాయన్నప్పుడు యేసుప్రభు బుద్ధి జ్ఞానాల గని ఆయన అని బైబిల్ చెప్తూ ఉన్నప్పుడు ఇంకేదో బొట్టు పెట్టుకుని ఏ జ్ఞానాన్ని యాక్టివేట్ చేస్తున్నావు ఎంతకి అన్నది బైబిల్ అడిగేటువంటి ప్రశ్న. యేసుప్రభువే అని వచ్చాము ఇక్కడికి. ఇక యేసుప్రభు బయట ఏ జ్ఞానాన్ని వెతుకుతున్నావు బొట్టు పెట్టుకొని అన్నది బైబిల్ అడిగే ప్రశ్న. కాబట్టి ఒకవేళ బైబిల్ బయట వెళ్ళి బైబిల్ పాటించలేదు వాళ్ళు ఏం పెట్టుకుని నాకు వచ్చిన సంబంధమే లేదు. బైబిల్ పట్టుకున్నప్పుడు ఇక మిగతా వాటి జోలికి చూడకూడదు అంతే. అంతే. ఇక బైబిల్ కట్టుబడాలి. అంటే ఇప్పుడు చివరికి ఏంటంటే మనం బొట్టు లేకుండా ఏం లేకుండా ఉండొచ్చు. ఫారినర్స్ అందరూ బొట్టు లేకుండానే ఉంటారు. కానీ మనం ఫారినర్స్ కాదు కదా, మన హిందువులు కదా. నేను అంటున్నది వాళ్ళు బొట్టు పెట్టుకోలేదని ఏదో తగ్గిపోయినట్టు ఏమి లేరు, ఏదో పోగొట్టుకోలేదు. ఇక్కడ బొట్టు పెట్టుకొని ఏదో కిరీటాలు ఏమి పెట్టుకోలేదు. అది రిలీజియస్ ప్రాక్టీస్. ఆ రిలీజియస్ ప్రాక్టీస్ అని తెలియని వాళ్ళు చాలా మంది అదేదో ఫ్యాషన్గా పెట్టుకుంటున్నాము అని అనుకుంటున్నారు తప్ప అది రిలీజియస్ ప్రాక్టీస్. అది కాలక్రమేణా రూపాంతరం చెందింది. పెట్టుకుంటారా పెట్టుకున్నా వాళ్ళ వ్యక్తిగత విషయం. నేనైతే ఒక పాస్టర్గా బైబిల్లో దేవుడైన యెహోవా కాకుండా, యేసు ప్రభు కాకుండా బయట ఉన్నటువంటి ఏది కూడా క్రైస్తవ్యం అలో చేయదు, అన్య సంప్రదాయాలు ఆచరించవద్దని బైబిల్లో చెప్పబడింది. విగ్రహానికి సంబంధించిన దేన్ని కూడా చేయకూడదని బైబిల్ చెప్పింది. హైందవానికి సంబంధించింది కాబట్టి క్రైస్తవం దానికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశాను. వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం. పెట్టుకుంటే ఒరిగిందేమీ లేదు, పెట్టుకోకపోతే నష్టమేమీ లేదు. సూపర్. బైబిల్ ప్రకారంగా. సూపర్ అండి. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు విగ్రహారాధన దగ్గరికి వచ్చాం, అక్కడికి వద్దాం. ఇప్పుడు విగ్రహారాధన చేసినటువంటి పూజలు చేసిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి ఏదైతే నైవేద్యం అనేసి అంటూ ఉంటారో అది మనం క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు కూడా తీసుకోబడరు, అంటే తీసుకోవడానికి వీలు లేదు, తీసుకుంటే వాళ్ళు అసలైన క్రిస్టియన్స్ కాదు అని మాట్లాడుతున్నారు. అసలు విగ్రహాలకి ప్రాణం ఉంటుందంటారా? విగ్రహం అంటే ఏమంటారు, విగ్రహం అంటే మనిషి చేత చెక్కబడినటువంటి ఒక రూపం. అది మనిషి చెక్కితే గానీ అది రూపం రాలే, మరి దాని ప్రాణం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? మరి విగ్రహారాధన విగ్రహాలు ప్రాణం లేదని మీరే అంటున్నారు. మరి దానికి పెట్టినటువంటి ఏదైతే నైవేద్యం ఉందో అది మీరు ఎందుకు స్వీకరించరు? ఓకే, విగ్రహాలు పెట్టిన దాని నైవేద్యాన్ని మేము ఎందుకు స్వీకరించాం అని అంటే దాంట్లో ప్రాణం ఉంది ప్రాణం లేదు అనే దాన్ని బట్టిగా మేము స్వీకరించనది. బైబిల్ ఏం చెప్పిందంటే విగ్రహారాధనకు దూరంగా ఉండండి అని చెప్పింది, విగ్రహాలకు దూరంగా ఉండండి అని చెప్పింది. ఎందుకు చెప్పిందో చెప్తాను వినండి. మనల్ని ఇప్పుడు మానవుడిని చేసిన దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున మానవుడిని చేశాడు. ఈ మానవుడు విగ్రహాన్ని చేశాడు. మానవుడు సాగిలపడాల్సింది సృష్టికర్తకి, తనను చేసిన సృష్టికర్తకి, తన చేత చేయబడినటువంటి ప్రతిమ కాదు. ఎప్పుడైతే మానవుడు తన సృష్టికర్తకి సాగిలపడతాడో
సృష్టికర్త కోరుకున్నటువంటి ఆ జీవితం మానవుడికి అబ్బుతుంది. మానవుడు ఎప్పుడైతే తను చేసినటువంటి ప్రతిభకు సాగిలపడతాడో మానవ స్థాయి నుంచి దిగజారిపోతాడు. అసలు మానవుడు సృష్టికర్తని గౌరవించకుండా సృష్టిని సేవిస్తున్నాడు, పూజిస్తున్నాడు అంటే దేవుణ్ణి అవమానించినట్టు కదా, దేవుణ్ణి అవమానించినట్టు కదా. అది పాపంగా పరిగణించబడింది. బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి అని. అది ఆజ్ఞ. దేవుని ప్రేమించాలన్నది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుని విడిచిపెట్టి ఇంక ఏం చేసినా సరే పాపంగా పరిగణించబడుతుంది, ప్రధానమైన పాపంగా పరిగణించబడుతుంది. అంతే. ఇప్పుడు నాకు పుట్టినటువంటి నా కొడుకు నన్నే నాన్న అని పిలవాలి, ఇంకెవరు నాన్న అని పిలవకూడదు. పిలిస్తే ఏంటి, అసలు తట్టుకోలేను కదా. అలాగే దేవుని చేత చేయబడిన మానవుడు దేవుడికే సాగిలపడాలి అంతే. ఇప్పుడు ఈ ఆచారాలు అనేది భారతీయ విగ్రహాల గురించి చెప్పడం జరిగిందా, లేకపోతే హిందూ యొక్క విగ్రహారాధనల గురించి చెప్పడం జరిగిందా? విగ్రహం అంటే ఎక్కడున్న విగ్రహమే. యాక్చువల్లీ ఇది అసలు భారతదేశం గురించి, భారతదేశం అన్నది తర్వాత ఏమంటారు, తర్వాత కాలంలో ఈ విగ్రహాలను ఇవన్నీ కూడా ఈజిప్ట్ నుంచో బాబిలోన్ నుంచో అక్కడి నుంచి వచ్చాయని చాలా ఆధారాలు చెప్తున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలు కానీ, వాళ్ళు ఉన్న విధానం కానీ, వీళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చే ఈ పద్ధతులు అన్నవే ఇప్పుడు ఆర్యులు మనకు తెలుసు కదా, ఇలా వచ్చాయి. బైబుల్ వ్రాయబడినటువంటి ఆ రోజుల్లో ఇప్పుడు ఈజిప్ట్ ఉంది, ఈజిప్ట్ నాగరికత అక్కడ కదా. మీరు ఈజిప్ట్ అని చెప్తున్నారు, కానీ బైబిల్లో భారతీయ ఎట్లాంటి విగ్రహారాధన గురించి రాయబడిందా? నేను అదే అంటున్నాను. ఈ భారతదేశంలో విగ్రహారాధన కంటే ఎక్కువ విగ్రహారాధన ఎవరంటే ఈజిప్ట్, ఐగుప్తు విగ్రహారాధన అనేది. ఇజ్రాయెల్ వాళ్ళు చనిపోయినటువంటి మనుషులు కూడా దేవుళ్ళుగా, వాళ్ళు కూడా శక్తులు ఉన్నట్టుగా అలా వాళ్ళు భావిస్తారు. చచ్చిపోయిన శవానికి అంత పెద్ద పిరమిడ్లు కట్టారంటే ఊహించండి వాళ్ళ మూఢత్వం ఏ స్థాయిలో ఉందో. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నది పెద్ద విషయం కాదు ఇది. ఆ సంస్కృతినే మాట్లాడుతున్నాడు. అక్కడ నిర్గమకాండంలో పేలు, ఈ దుమ్ము, నల్లులు, కప్పలు, ఈ ఈ నైలు నది, ఇవన్నీ మిడతలు, ఈ చీకటి, ఇవన్నీ వచ్చాయి కదా, తెగుళ్ళు వచ్చాయి కదా. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడని ఉంటది అక్కడ. అంటే ఆ కప్పలు గాని, ఆ పేలు గాని, ఆ మిడతలు గాని, వీటిని కూడా దేవుళ్ళుగా, దేవతలుగా భావించేవాళ్ళు వాళ్ళు. ఈ అరణ్యంలో బంగారు దూడను చేస్తారు ఆహారాలు. ఆ దూడను వాళ్ళు దేవుడిగా ఆరాధించేవాళ్ళు. నైల్ నదిని దేవతగా ఆరాధించేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటి కూడా దైవత్వం ఆపాదించేంత వాళ్ళు ఆ సంస్కృతినే విగ్రహాలను చేయకూడదు, విగ్రహాలను తప్పని బైబిల్ చెప్పడం జరిగింది. ఇక దాంతో పోల్చుకుంటే ఇది చిన్న విషయం కదా. అయితే నాకు తెలిసింది నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే నేను విన్నది నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఇజ్రాయేల్ ఎట్లా అంటే ఇంట్లో ఉన్న రెమ్మోను, బయలు, అష్టరోతు విగ్రహాల గురించి చెప్పడం జరిగింది. అక్కడ ఆ విగ్రహాలకి పిల్లల్ని బలి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, అంటే పిల్లల్ని బలి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తీసివేయమని చెప్పడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అలాగే భారతదేశపు దేవీ దేవతల గురించి బైబిల్ ఎక్కడ కూడా రాయలేదు కదా. అదే చదివినిపిస్తుంది. చెప్పండి. ఇప్పుడు భారతదేశ దేవీ దేవతలు వస్తారు లేదు, మీరు చూడండి. 20వ అధ్యాయం నిర్గమకాండము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, అంటే సముద్రపు అడుగు భాగం, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అది ఆకాశంలో ఉన్న రూపం కావచ్చు, భూమి మీద ఉన్న రూపం కావచ్చు, భూమి క్రింద అగాధంలో అంతర్భాగంలో ఉన్న రూపం కావచ్చు, ఏది కావచ్చు, అది జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, చేప కావచ్చు, గ్రహం కావచ్చు, మానవుడు కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, ఏ రూపాన్ని చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరములను కరుణించి వాడినై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆకాశం గాని, భూమి గాని, భూమి క్రింద గాని ఏ రూపాన్ని చేసుకోకూడదంటే అందులో ఈ రూపాలు రావా. కాబట్టి విగ్రహం అంటే అది ఎక్కడ సరే ఈ రూపాలు వస్తున్నాయి అని అంటారు. సరే ఆ రూపాలకి ప్రాణం లేదని మీరే చెప్తున్నారు. అవును, ఆ రూపాలకి ప్రాణం ఉందే బైబిల్ ఏం చెప్పలేదు. మరి మీరు ఆ రూపాలకు ప్రాణం ఉందే బైబిల్ చెప్పలేదు. ఇప్పుడు వర్షిప్ చేసిన దాని వల్ల కదా మీరు కూడా మాట్లాడింది. ఇప్పుడు ఇక్కడ విగ్రహాలకు ప్రాణం ఉందని కాదు నేను చెప్పదలుచుకున్నాను. విగ్రహం చేయకూడదని బైబిల్ చెప్పింది. అవును, విగ్రహం చేయకూడదని బైబిల్ చెప్పింది. ఆ విగ్రహం సాగిలపడకూడదని బైబిల్ చెప్పింది. కాబట్టి నేను దాన్ని సాగిలపడటం, దాన్ని ఆరాధించట్లేదు. దాని ప్రాణం ఉందా లేదా అన్నది, అసలు దాని ప్రాణం ఎందుకు ఉంటుంది? ఉండదు. అసలు ఆరాధించట్లేదు ఇప్పుడు మీరు చెప్పాలంటే. ఏది
మీరు ఇప్పుడు ఆరాధించట్లేదు, ఆరాధించట్లేదు. కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు తెలియక చేసినటువంటి దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ నమ్మకంతో తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఏదో పెట్టి. సో దాన్ని మీరు తీసుకుని తినడానికి ఎందుకు అంత ఆలోచించడం? దానికి బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21 నుంచి ఒక మాట రాయబడింది. అంటే ఏది నేను ఈ భారతదేశంలో ప్రసాదాలు పెడుతున్నారు దీని గురించి అది మాట్లాడుతున్నది. అంటే బైబిల్ వ్రాయబడినటువంటి ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మిగిలినటువంటి సంప్రదాయాలతో పోలుస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. అంటే క్రైస్తవుడు యేసు ప్రభువులో కాకుండా బయటికి వెళ్ళకూడదు అనే దానికి అలా చెబుతూ ఆయన వాడినటువంటి పదాన్ని నీకు చెబుతున్నాను. అంటే మా హైందవైన అంటున్నాడు అని అంటారు చాలా మంది. నా బైబిల్లో ఉన్నదాన్ని మాత్రం వివరిస్తున్నాను. నేను హైందవైన ఎవరిని అంటాం లేదు. నా బైబిల్లో ఉన్నదానికి అర్థాన్ని మాత్రం వివరిస్తున్నాను. అది ఇంకెవరికైనా తగిలితే నాకు సంబంధం లేదు. నా బైబిల్లో ఉన్నదాన్ని మాత్రం చెబుతున్నాను.